హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శరణ్య. ఈరోజు మన ముందుకు ఒక మంచి కేసు వచ్చిందండి. ఎల్బో ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ చేయించుకొని మన దగ్గరికి వచ్చారు. సర్జరీ తర్వాత చాలా మంచిగా రికవరీ అవ్వడానికి మన దగ్గర ఫిజియోథెరపీకి వచ్చారు. మేము వారికి ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చేయించాము. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరిగింది. పేషెంట్ కూడా మాకు ఎంతో సహకరించారు. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు పెయిన్ వస్తున్నా కూడా ఎంతో ఓపికగా భరించి ఎక్సర్సైజెస్ చేయడం జరిగింది. పేషెంట్ మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మేము చెప్పిన ప్రతి ఎక్సర్సైజెస్ చాలా చక్కగా చేశారు. వాళ్ళ డెడికేషన్ చూసి నాకు ఎంతో ముచ్చటేసింది. ఇలాంటి పేషెంట్స్ ఉంటే ఇంకా తొందరగా వాళ్ళకి క్యూర్ చేయాలి అని అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చాలా తొందరగా రికవరీ కూడా అవుతారు. అండ్ ఈ పేషెంట్ కూడా చాలా తొందరగా రికవరీ అయ్యారు. చెయ్యి బెండ్ కాని స్థితి నుండి తన చేత్తో తను ఫుడ్ తినే స్టేజ్ వరకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అలా చెప్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దలు ఊరికే అంటారా, కష్టే ఫలి అని. కష్టపడితేనే మనం అనుకున్న పనులు జరుగుతాయి. వాళ్ళు ఇష్టంగా చేసుకొని ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి వాళ్ళు తొందరగా రికవరీ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ టు దిస్ పేషెంట్. 1 monthలో చాలా చక్కగా రికవరీ అయ్యారు. వాళ్ళు చేస్తుంటే నాకే హ్యాపీగా అనిపించింది. తన హ్యాండ్ మూమెంట్ తొందరగా రావాలని చాలా బాగా ఎక్సర్సైజ్ చేశారు. ఇప్పటిలా ట్రై చేయండి. బాటిల్ కదా రాస్తలేదు. స్పూన్తో మీరే తినాలి. నాకు వీడియో తీసి చూపించాలి. ఓకేనా? ఊరికే స్పూన్ ఏదో ఒకటి పెట్టేసుకుని ట్రై చేయండి. నాకు వీడియో తీసి పంపించాలి. ఓకే, సూపర్. వచ్చేసింది దగ్గరికి. ఓకేనా?